అమ్మా బాబాయ్ ఓ లెమన్ టీ. ఇందా. అవునా చెవులకి అట్లేంట్రా సూరిబాబు? నిన్న నైట్ నా చెవులు పోయినాయి బాబాయ్. అదేంట్రా ఏదో సైకిల్ పోయింది, బస్సు దిగుతుంటే పర్సు పోయింది అన్నంత ఈజీగా చెవులు పోయాయని చెప్తున్నావు. పోయినాయి అంటే వినపడకుండా పోయాయా లేక కనపడకుండా పోయాయా? వినపడపోతే రంగస్థలంలో రామ్ చరణ్ లాగా ఏంటి ఏంటి అని 10 సార్లు అడుగుతాను కదా, కనబడకుండానే పోయాయి. అలా ఎలా పోయాయిరా? సీన్ గడ్ ఉన్నాడు కదా, ఆ లాడు ఊరెళ్ళిందని తోడుపడుకోమని రమ్మన్నాడు. అర్థమైంది. నార్త్ లో పార్ట్ కోసేసి లింగ మార్పిడి ఆపరేషన్ చేయించినట్టు నీకు కూడా చేసాడేంటి? అప్పుడు పరుగు పోయేది కానీ చెవులు ఎందుకు పోతాయి? అది కూడా కరెక్టేలే. అలా తోడు పడుకున్నప్పుడు ఫ్రిడ్జ్ లో లస్సీ ఉంటే తాగాను. తెల్లారేసరికి చెవులు లేవు. ఏంట్రా అని సీన్ గాని అడిగితే సీసీ కెమెరా చూసాడు. అప్పుడు అర్థమైంది బాబాయ్ చెవులు ఎలా పోయాయనే. అవును బాబాయ్, వాళ్ళ ఆవిడ జ్యోతి వాళ్ళ బిఎఫ్ తో వచ్చి నైట్ సీన్ గడి చెవులు కోసేద్దాం ప్లాన్ చేయింది. నా దరిద్రానికి మంచం మీద నేను పడుకుంటాను, సోఫాలో నువ్వు పడుకోరా అన్నాను. సీన్ గడి చెవులు అనుకున్న చెవులు కోసింది బాబాయ్. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆడాలేంటారు బాబు ఇలా తయారయ్యారు? ఇలా చేసుకున్నాక స్వర్గానికి పంపే ప్లాన్ వేయడం కంటే చేసుకునేటప్పుడే నువ్వు అని చెప్తే పోయింది కదా. ఏమో బాబాయ్, ఎంకి పెళ్లి సుబ్బు సాగుకి వచ్చిందని ఆడి పిల్ల నా ప్రాణం మీదకి తెచ్చింది. మొన్న కూడా ఇలానే భర్త పకోడీ తెమ్మంటే దగ్గరికి తీసుకెళ్లి వేడే నూనె మీద వేసేసిందంట. దేశం మొత్తం ఇలాంటి కేసులు రోజుకు 10 వస్తున్నాయి అంటారు బాబు. ఏమో బాబాయ్, భవిష్యత్తులో మగాడి బ్రతుకు తలుచుకుంటే పెళ్ళంటే చావుకి వేదికేమో అనిపిస్తుంది.